ఏరా రాఘవ, డ్రామాలో ఏమైనా యాక్ట్ చేస్తున్నావా? ఏమైంది? అంటే నువ్వు చేసే పనులన్నీ చూస్తుంటే అలాగే ఉంది. అసలు నాకు తెలియక అడుగుతాను. పొద్దున వదినేమో మేడపైన గాజులేసుకొని నన్ను భయపెడతావా అని అడిగింది. ఇప్పుడు నువ్వేమో డ్రామాలు ఆడుతున్నావు అంటున్నావు. మీ కళ్ళకి నేను జోకర్లా కనపడుతున్నా? నీకంటే మేమందరం జోకర్లా కనపడుతున్నావా? కాళ్ళకేంట్రా పసుపు? అబ్బా దాచుకుంటే తెలీదా ఏంటా చూపు? అడుగుతున్నానుగా, ఆ పసుపు ఎక్కడి నుంచి వచ్చింది? నాకు తెలీదు. నీకు తెలియకుండా నేను నీ కాళ్ళకి పసుపు అంటిందా? రేయ్ వాడు అడుగుతున్నాడుగా చెప్పరా. అలా మొగట్లా ఉంటావే చెప్పు. నాకు తెలియదు అంటున్నానుగా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు బాత్రూంలో పసుపు రాసుకుని స్నానం చేసేటప్పుడు నేను నా 2 కళ్ళతో చూశాను. మేమందరం చూసాం, కాదని బుకాయిస్తావే. నోరు తెరిచి చెప్పరా. రేయ్ పెద్దవాడు అడుగుతున్నాడుగా చెప్పు. ఎందుకు పసుపు రాసుకుని స్నానం చేసావో చెప్పు. చైతీరా రాఘవా, రే ఏమైందిరా? తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. వదిలేయండి రాఘవా ఏమైంది? నువ్వు చేసేది అసహ్యంగా ఉందిరా. వదిలేయండి అన్నానా? వదిలేయండి ఎలా రా? నేను అడుగుతున్నాను కదా, సమాధానం చెప్పరా. వదిలేయండి అన్నానా? ఏమైంది అడుగుతున్నాను కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పరా. వదిలేయండి అన్నానా? రాఘవా, వదిలేయండి. రాఘవా, వదిలేయమని చెప్తున్నాను కదా. చెప్పరా రే.